హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నా ఫ్రెండ్స్? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరు బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఎవరు చూస్తున్నా కానీ ఒక లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇవాళ అయితే మా ఆయన నిన్న భద్రాచలం పోతాడని చెప్పిన కదా ఫ్రెండ్స్, నిన్న అయితే వెళ్ళిండి అనమాట. ఇక ఆ పని కాలేదు, అయితే మళ్ళీ అయితే ఈరోజు వెళ్ళిండి అనమాట. రిచమ్మ అయితే స్కూల్కి అయితే వెళ్ళింది, పెద్ద ఆమె అయితే పోలేదన్నమాట. ఈరోజు హెల్త్ బాగాలేదన్నమాట, కొంచెం దగ్గు జలుబు ఉండడం వల్ల ఇక ఇంటి దగ్గర అయితే ఉంచిన. పడుకుందనమాట, రెస్ట్ తీసుకుంటాను. ఇక కొంచెం అయితే అన్నం తిన్నది. ఇక పుదీనా పచ్చడి అయితే చేసిన నైట్, దాంతో అయితే అన్నం తిన్నదనమాట. తినేసి అయితే పడుకుంది. టానిక్ వచ్చేసి ఇక ఈ టానిక్ అయితే పోసిన ఫ్రెండ్స్, దగ్గుకి జలుబుకి కానీ తగ్గడానికైతే ఈ టానిక్ అయితే పోసిన. ఇక ఇది ఒకటే ఉందనమాట. ఇక 2-3 ఉన్నాయి కానీ ఇక రెండిట్లో ఏదో తెలియదు నాకు. అయితే మా ఆయనకు వాట్సాప్ చేస్తే ఇది పోయి అనేసి అయితే చెప్పిండు. అయితే ఇక పోసిన అనమాట. ఇక రిచమ్మ కూడా టైం అయింది, ఇక పోయి తీసుకురావాలన్నమాట. ఇవాళ అయితే సివిల్ డ్రెస్ కదా ఫ్రెండ్స్, సాటర్డే కదా. అయితే ఇక ఒకటే రెడీ అవ్వడం అనమాట, మమ్మీ ఇది పెట్టు అది పెట్టు అనేసి. అంటే ఏంది మెడలోకి అది దండ, చెప్పులు, పట్టీలు, సివిల్ డ్రెస్ వస్తే చాలు ఇక మస్తు రెడీ అవుతుంది అనమాట రిచ్ అయితే. ఇప్పుడైతే తీసుకురావాలి, పోయి స్కూల్ కాడికి ఒకతే వెళ్ళింది కదా ఫ్రెండ్స్. కూర వచ్చేసి అయితే ఇవాళ బెండకాయ అయితే వండినా, ఇప్పుడే వండినా. అయ్యో ఇంకైతే ఇప్పుడే అయిందనమాట కూర వచ్చేసి. ఇక పోయి అయితే దాన్ని అయితే తీసుకొని వద్దాము రిచ్చుని. పిల్లల్ని అంటే ఊకే నేను పిల్లల్ని అంటూ ఉంటా కదా, అందుకే అట్లా అలవాటు అయిందనమాట. ఈ పెద్ద అమ్మ అయితే ఇంట్లోనే ఉంటుంది, డోర్ పెట్టేసి అయితే వెళ్తా అనమాట. తొందరగా వెళ్ళేసి వస్తా. ఇక రిచ్ ఆల్రెడీ బయటికి వెళ్తుంది అనమాట. ఇక పోయినాక మళ్ళీ తోలడానికి పోతా కదా, అప్పుడైతే ఒకసారి మా క్లాస్ రూమ్ అయితే చూపెడతాను. చూడండి ఫ్రెండ్స్, బెల్ అయితే అయింది ఫ్రెండ్స్. ఇక డోర్ కర్టన్ అయితే వేసిన, అటువైపు కూడా డోర్ పెట్టేసిన. ఇప్పుడైతే వెళ్దాము. తొందర అయితే బట్టలు పిండినా, ఇంకైతే ఎండేయలేదు. ఇక మా ఆయన పాయింట్ అయితే ఎండేసిన అనమాట. బట్టలు అయితే ఆనే ఉన్నాయి. పోయి అయితే తీసుకొని వద్దాము. మబ్బు కూడా బాగా చేసింది ఫ్రెండ్స్. ఇక తొందర బట్టలు ఎండాలి. ఇలా లేట్ అయింది నేను బట్టలు పిండేది కూడా. ఇటు చూడమ్మా రిచ్చు, నోట్లేదు ఈ ఐడి కార్డు. చూడండి ఫ్రెండ్స్, ఈమె ఎలా రెడీ అయ్యి వెళ్ళిందో ఈరోజు స్కూల్కి అయితే. అయింది, ఇటు చూడ, ఇటు చూసి చెప్ప. మేకప్ అంతా పోయిందా? మీ డేవిడ్ ఫ్రెండ్ ఉన్నాడు చూసినావా? డేవిడ్ ఫ్రెండ్ అయితే నీకు ఫొటోస్ పెట్టి మంచిగా సెట్ చేసిండు, చూపిస్తా. ఓ మన ఫ్రెండ్ అదే మన సబ్స్క్రైబర్ వాళ్ళ కూతుర్లు ఉన్నారు కదమ్మా, మైత్రి మనస్విని అక్క వాళ్ళకి హాయ్ చెప్పు. అక్క ఏమో పడుకుంది. మైత్రి అక్కకి మనస్విని హాయ్, పెద్ద హాయ్, ఇద్దరికి పెద్ద హాయ్. అన్నం తిందు పైగా. వీడియో స్టార్టింగ్లోనే చెప్పుదాను కానీ ఫ్రెండ్స్ మర్చిపోయాను అడవుల్లో. రిచ్ అయితే ఇక కొత్త చెప్పులు వేసుకొని అయితే పోయింది స్కూల్ కాడికి. ఇలా అమ్మ పండుకుందమ్మ, దగ్గులేస్తాను. టానిక్ పోసిన పండుకుంది. ఉంది టానిక్ ఉంది కానీ డోర్ కటన్ తీద్దాం పట్టు. బెండకాయ కూర వండినా, పుదీనా పచ్చడి అయితే అయిపోయిందమ్మా. కటంది ఏమైంది? నీకు ఫొటోస్ పెట్టి మస్తు సెట్ చేసింది తెలుసా మీ ఫ్రెండ్, చూపిస్తా. అదే మా రిషిత ఫ్రెండ్కి చూపించండి అనేసి కామెంట్ పెట్టిర్రు. సరేనా? కాళ్ళు చేతులు కడుక్కో, చూపెడతా. అమ్మో అమ్మో అమ్మో, ఇక రిచ్ వచ్చిందిలే, రిచ్ వచ్చింది. సరిపోయిందా నిద్ర? ఇప్పుడేనట, హాఫ్ అన్ అవర్కి ఎక్కువ అవుతా అంటే గంట అయితే అంది నువ్వు పండుకొని. టానిక్ తాగినావు, పండుకున్నావు. తగ్గిందా నొప్పి? ఛాతిలో నొప్పి వస్తుంది అంటుంది ఫ్రెండ్స్, అందుకే ఇవాళ అయితే ఇంటి దగ్గరే ఉంచిన పెద్దామని. తగ్గిందా? ఇంకా తగ్గలే, చూపెడతా. ఏంట్రా ఇంకా రామరిచ్చు, అన్నం పెడుతున్నా. ఈ ఫ్లైట్ మళ్ళీ పెట్టకపోతే ఒకటే టంగ 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 మోగుతాయి. ఏంది? నువ్వే తింటావా? నేను తినిపినా? రామన్నాడు, నువ్వే వీడియో తీయాలైతే ఇప్పుడు. దా కమ్
రావాలి. బాల్ ఇప్పుడు వద్దుగా నా గురిచ్చు రావే. నడు అమ్మదా తినిపిస్తా. ఇంక రా, నువ్వు వీడియో తీయాలి. ఇప్పుడైతే రిచ్ అయితే వీడియో తీస్తుంది ఫ్రెండ్స్. ఎలా వస్తుందో కామెంట్ చేయండి. చాలా అమ్మ రిచ్ కొంచెం చాలు తినిపి. నేనే తినిపిస్తాను. కూడా బెండకాయ ఫ్రై. పొద్దునైతే మేము నైట్ వండిన కూర ఉండే అది దాంతో తిన్నాం ఫ్రెండ్స్. నైట్ పుదీనా పచ్చడి చేసిన అని చెప్పిన కదా, అదైతే కొంచెం ఉన్నది. ఇక దాంతో తినేసినాము. చూపి ఇక మధ్యాహ్నం అయితే ఈ కూరతో అయితే అవుతుంది అన్నమాట. ఏంటి పుదీనా పచ్చడి అయిపోయింది. పుదీనా పచ్చడి గీతతే చేసిన ఫ్రెండ్స్. అదైనా మా చెట్టుకి ఇంతే వెళ్ళింది. నిన్న తెంపినాం కదా బ్లాగ్ లో, అది కొంచెం వెళ్ళింది అనమాట. దానికి తోడు ఒక 2 టమాటాలు వేసి చేసిన అనమాట. కొంచెం అయింది, ఎంత కూడా కాలేదు. రిచ్ బాగా అడుగుతాను పుదీనా పచ్చడి చేయి మమ్మీ అని. ఇక నైట్ దాంతో తిన్నది. పొద్దున స్కూల్కి కూడా దాంతో తినిపోయింది. ఇక ఇప్పుడు మేము తిన్నామో అయిపోయింది అనమాట. ఇప్పుడు రిచ్కి అయితే అన్నం తినిపిస్తాం. రిచ్ అయితే ఫ్రంట్ క్యామ్ అయితే ఆన్ చేసుకుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. తీయొస్తుంది అమ్మ. ఒకటే చేతితోటి పట్టుకోవాలి, అట్లా కాదు. ఇటు చేతితోటి పట్టుకో. రిచ్ అయితే ఫ్రంట్ క్యామ్ అయితే ఆన్ చేసుకుంది ఫ్రెండ్స్. పెద్ద ఆమెను తీయమంటేనైతే ఆమెగా పడుకుంది అనమాట. అందుకనైతే రిచ్ అయితే తీస్తుంది. ఎట్లుందమ్మ కర్రీ? బాగుందా? సూపర్. ఈ వీడియో ఎలా వస్తుందో కామెంట్ చేయండి. రిచు వెళ్ళిపోయిందమ్మా. వెళ్ళిపోయిందా? బుక్లో చేసింది అమ్మ. ఫుల్గా చేసింది మబ్బు. చూడండి ఫ్రెండ్స్, ఇక మబ్బు వాతావరణం అయితే బావిలో నీళ్ళు అయితే మొత్తం పైకి వచ్చినాయి అనమాట. ఇప్పుడైతే వర్షం అయితే కంపల్సరీ పడుతుంది. ఇక చూడండి ఎక్కడికి వచ్చినాయి నీళ్ళు. నడు పా, నడు వద్దు. అరే నడు రిచ్చు, దెబ్బలు తింటావు చెప్తున్నా. నడు ఇక పైకి పా, నడు పండి. అందుతాయి మరి. బావి దగ్గరికి రావద్దమ్మా. మబ్బు చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో. నేను వస్తా బాయిగా. అమ్మో ఇటు చూడు, వెనకాల డోర్ పెడతా సరేనా? బయట అయినా ఉండు. నేను రిచ్చుని తోలి ఎమ్మటే వచ్చేస్తా. క్లాస్ రూమ్ వరకు పోయి వస్తా సరేనా? ఫ్యాన్ అయితే ఆఫ్ చేసి పెద్దామట బయట నిలబడుతుందట ఫ్రెండ్స్. నేను ఇంకా బట్టలు ఎండలేదు. బట్టలు ఎండాలి. చెప్పులు వేసుకోకుండానే నేను పోతాను కంగారులో. టైం కూడా అయింది. ఏంటిది? కుక్క? పైగా ఈయనే ఉన్నామ్మా. అమ్మ పద నడు. చాలా వర్షం పడుతుంది మళ్ళా. మీ క్లాస్ రూమ్ చూపెడతావా? ఇటు చూడ చూపెడతావా మన సబ్స్క్రైబర్లకి? చూపెట్టరాదు. నువ్వు ఏ బెంచ్లో కూర్చుంటావు? ఇటు చూడు. సెకండ్ బెంచా? బాయ్ చెప్పి రిచ్. బాయ్. గేట్ వేస్తా ఇక. రిచ్ నేను సాయంత్రం నేను వచ్చేదాకా నువ్వు రాకు, వర్షం ఉంటే. సరే వర్షం అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఇక పెద్ద అయితే గొడుగు పట్టుకొని బయట నిల్చుంది అనమాట. ఇక రిచ్ని అయితే గేట్ వరకు దూలొచ్చేసిన. బట్టలు అయితే ఇంకెండనే ఎండలేదు. ఇంక రాయిగా బా తిరిగొస్తుందట. జలుబు చేసింది అసలే. రిచ్ని సాయంత్రం వెళ్ళొద్దని చెప్పిన బయటికి, తెలుసా? నేను రూమ్ వరకే పోదాం అనుకున్నా. మీ టీచర్ ఆనే ఉంది, పెద్ద టీచర్ కర్ర పట్టుకొని ఉంది ఆనే. అందుకే అయినా ఇంకా క్లాస్ రూమ్లకు కూడా పోలేదు ఫ్రెండ్స్. క్లాస్ రూమ్లకు పోతే అంటే బయట కూర్చోబెడతారు అనమాట టైం అయ్యేదాకా. క్లాసులు చెప్పేటప్పుడు పోవద్దు.
టైం అయ్యేదాకా బయట కూర్చోబెడతారు. టైం అయినాక ఇక క్లాస్ రూమ్లలోకి అయితే పంపిస్తారనమాట. అందుకని ఇక నేను బయట నుంచి బయటకే వచ్చేసిన గేట్ పెట్టేసి. ఇక ఇప్పుడైతే బట్టలు అయితే తీద్దాము తొందరగా బకెట్లు వేసి పెడతా అనమాట. వర్షం అయితే ఫుల్గా పడుతుంది వేసి నేనేమో ఇక బట్టలు అయితే ఇక పెట్టిన అనమాట బకెట్లో పెట్టి. ఇక అయితే లోపల వేయాలి. ఆ రూమ్లో అయితే వేస్తాను. డాడీ తడిసిపోతాడు ఇవాళ. మా ఆయన అయితే తడతాడు ఫ్రెండ్స్. వాన అయితే ఎదురైంది. ఆల్రెడీ పోయిందట. పొయ్యి కూడా బ్యాంక్ నుంచి అయితే రిటర్న్ అయిందట. ఇప్పుడైతే మొత్తం తడిసిపోతాడు కావచ్చు. రెయిన్ కోట్ కూడా తీసుకోవాలి. అసలు లేదు కూడా రెయిన్ కోట్ కూడా తీసుకోవాలి. అది స్వెటర్ అమ్మా, రెయిన్ కోట్ కాదు. బట్టలు అయితే లోపల పెడతా. ఇప్పుడు బ్లాక్ కలరా? బ్లాక్ కలర్ లేదు, అది స్వెటరు. పాయింట్ ఉంది, షర్ట్ లేదు. అట్లా ఒకటి ఉంటే ఒకటి ఉండదు. పాయింట్ ఉన్నది కానీ షర్ట్ లేదనమాట. ఇక్కడ పోయింది, అది కనబడట్లే. వర్షం ఏమో తగ్గుతుంది పెరుగుతుంది. కొద్దిసేపు పడిపోతుంది కావచ్చు నాకు తెలిసి. బట్టలు అయితే ఎండేద్దాం ఇంట్లో. ఆ రూమ్లో అయితే దండాలు కట్టించిన మా ఆయనతోటి. అందులో అయితే ఎండేస్తా ఫ్రెండ్స్. ఇప్పటికిప్పుడే వర్షం పడ్డది, ఇప్పటికిప్పుడే ఎండ కొడుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇగో బట్టలు అయితే ఆనే పెట్టిన, ఎండేయలేదు, ఇంకా ఎండేయాలి. అటు అయితే ఉందన్నమాట మబ్బు మొత్తం. ఇటేమో సూర్యుడు ఫోక్స్ కొడతాను, ఇక ఎండ కొడుతుంది. ఇటేమో అటేమో ఇక మబ్బు అయితే ఫుల్గా చేసింది. వైట్ షర్ట్లకి మరకలు పడుతున్నాయి, ఎక్కువ పెట్టకు సబ్బు. అది చూడు మబ్బు నల్లగా. ఇటేమో ఎండ కొడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక బట్టలు ఎండేసి అయితే పెద్దామకి అన్నం పెడతా. ఈలో కొత్తడు కావచ్చు మా ఆయన కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.